పల్లెటూరులో ఉండే భార్యకి సిటీలో ఉండే భర్త ఎలా మోసం చేస్తాడు చూడండి. చిన్న కామెడీ. ట్రింగ్ 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 ట్రింగ్. హలో, చెప్పండి. నేనా సీరియల్ చూస్తున్నానండి టీవీలో. ఇంకా బోర్ కొడుతుంది కదండి, పని అంతా అయిపోయింది. టూరా? ఎక్కడికండి? అవునా, టూర్ పిలుచుకొని పోతున్నారా? ఎక్కడికి చెప్పండి, నాకు ఎగ్జైటింగ్గా ఉంది. వేరే దేశమా? ఏ దేశం అండి? అవునా, మీరు ఎంత మంచివాళ్ళండి. భలే గోల్డ్ అండి మీరు. నిజంగా ఎంత మంచివారండి మీరు. ఉండండి, నా ఫ్రెండ్కి చెప్తాను. హలో మమ్మీ, నేను మా ఆయన జతలో వేరే దేశం వెళ్తున్నాను తెలుసా? మా ఆయన ఇప్పుడే చెప్పారు, వేరే దేశం పిలుచుకొని పోతాను నేను. ఎక్సైటింగ్గా ఉంది. నీ బొంద, యా దేశం అది? యా దేశము లేదు. ఇక్కడే కుక్కులు కొడతానే ఊరు పిలుచుకొని పో. లేదమ్మీ, మా ఆయన చెప్పాడు వేరే దేశం పోదామన్నా. ఉండు, మా ఆయనకు ఫోన్ చేసి అడుగుతాను. టింగ్ 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 టింగ్. హలో అండి, నాకు ఎగ్జైటింగ్గా ఉంది. యా దేశమో చెప్పండి. యా దేశమో? పగలుకుంటే దేశమా? ఎక్కడండి అది? బెంగళూరు దగ్గర. అవునా, మారమ్మ మాట్లాడుతుందా అక్కడ? వింత అన్నీ చూడొచ్చా బగలుకుంటే దేశంలో? అవునా, అయ్యో నాకు తెలీదండి. అవునా, బగలుకుంటే దేశం అనేది కూడా ఒకటి ఉందా అండి? అక్కడ మారమ్మ మాట్లాడుతుందా? మనతో అడుగుతుందా నీకేం కోరిక చెప్పమ్మా అని? అండి పిలుచుకోపోండి, నాకు ఎగ్జైటింగ్గా ఉంది. బగలుకుంటే దేశం పిలుచుకోపో. ఎంత ఖర్చు అవుతుంది ఏమండి? అవునా, ₹1,00,000 ఖర్చు అవుతుందా బగలుకుంటే దేశంకి? అండి నాకు ఎగ్జైటింగ్గా ఉంది, పిలుచుకొని పోండి నన్ను. సరే అండి, నేను బట్టలు సర్దుకుంటానండి, పిలుచుకొని పోండి నన్ను. మీరు ఎంత మంచివారండి. బగలుకుంటే దేశానికి పోతున్నామా మనము? ఎంత గోల్డ్ అండి మీరు, ఎంత మంచివాళ్ళండి. అండి మీరు నాకు గాజులు చేయిస్తాను. రబ్బర్ గాజులు తీసిస్తారా అక్కడ? సరేనండి, ఓకేనండి. బగలుకుంటే దేశంలో ఇంకా నాకు ఏమేమి కావాలో అన్నీ తీసేయండి. నాకు ఇష్టం అండి అలా టూర్ వెళ్ళాలా అంటే ఇష్టం. ఇప్పుడే సర్దుకుంటానండి బట్టలు. ఓకేనా? సరేనండి, ఓకే. నేను టూర్ వెళ్తున్నాను. ఎంత హ్యాపీగా ఉంది కదా. టూర్ పిలుచుకోపోతామంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. పల్లెటూరు బైక్లు ఇలాగే సంతోషపడతారండి వాళ్ళు. అంటే తెలివైన వాళ్ళు ఉంటారు. అమాయకుల భార్యలకి ఇలాగే భర్తలు తెలివై ఉండేవాళ్ళు సిటీలో ఉండరు, మోసం చేస్తుంటారు. వాళ్ళు చదువుకో ఉంటారు కదండి.